తాతల తండ్రులు కానుంచి క్రైస్తవుల్ని చూస్తున్నాను. వాళ్ళ పరిశుద్ధమైన గ్రంథము చదివి బజబజారు తిరిగి ప్రతి ఒక్కరికి చక్కగా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో వివరించి చెప్తున్నారు క్రైస్తవులు. మరి హిందూ అన్నలు కానీ అక్కలు కానీ హిందూ సోదరీమణులు కొన్ని చాలా గ్రంథాలు ఉన్నాయి, పవిత్రమైన గ్రంథాలు, హిందూ గ్రంథాలు, రామాయణం, భాగవతం, ఇలా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు చదివినట్టు కానీ బజబజారు తిరిగి ప్రజలకు చెప్పినట్టు కానీ చరిత్రలోనే లేదు. ఈ క్రైస్తవులే పరిశుద్ధమైన గ్రంథము చదివి జనానికి చెబుతుంటమే మనం చూసాం. ఎందువల్లంటారు చెప్పండి?